హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది రిలీజ్ చేశారు కదా. సో మనం ఆ మ్యాథ్స్కి సంబంధించి ఆన్సర్ పీడిఎఫ్ అయితే రెడీ చేసాము. దీని వీడియో క్లాసెస్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ అవుతాయి. సో ఈలోపు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు నేను నోట్ చేసిన ఈ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను. సో ఈ పీడిఎఫ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ మొత్తం నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో. దయచేసి ఎవరు కాల్ చేయకండి. మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా సరే నేను ఈవినింగ్ 6 తర్వాత మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఓకేనా? సో మనం ఈ వీడియోలో అట్లీస్ట్ ఒక్క సమ్మాన ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా మరి. సో చాప్టర్ నెంబర్ 6 ట్రయాంగిల్స్ నుంచి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టేట్ అండ్ ప్రూవ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఓకే, స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. ఈ 3 సైడ్స్లో ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తే ఆ ట్రయాంగిల్కి డ్రా చేసిన ఆ లైన్ అనేది ఇంటర్సెక్ట్ ద అదర్ 2 సైడ్స్. అదర్ 2 సైడ్స్ని ఇంటర్సెక్ట్ అవుతుంది. అవి 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఉంటాయి కదా. ద అదర్ 2 సైడ్స్ ఆర్ డివైడెడ్ ద సేమ్ రేషియో. వాడిని సేమ్ రేషియోలో కట్ చేస్తుంది అని చెప్తున్నాం స్టేట్మెంట్లో. సో దాన్ని మనం ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ విచ్ ఏ లైన్ ప్యారలల్ టు సైడ్ బీసీ. ఈ బీసీకి ప్యారలల్గా డిఈ అనే ఒక లైన్ని డ్రా చేశాను. దట్ ఇంటర్సెక్ట్ ద అదర్ 2 సైడ్స్ ఏబీ అండ్ ఏసీ. ఏబీని ఏసీని ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్కడ? డి అండ్ ఏ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ నీడ్ టు ప్రూవ్ దట్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో జాయిన్ బిఈ అండ్ సిడి. ఇవి ఎందుకు జాయిన్ చేసాం? మనకి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా కావాలంటే ఏం చేయాలి? బేస్ ఇంటూ హైట్ కావాలి కదా. సో అందుకని ఇక్కడ మనం పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాము. సో డ్రా డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. డిఎం అనే లైను ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. అలాగే ఈఎన్ అనే లైను ఏబీకి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏడిఈ అంటే ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ నాకు బేస్ ఏమవుతుంది? ఏడి అండ్ అలాగే హైట్ ఏమవుతుంది? ఈఎన్. ట్రయాంగిల్ కనిపిస్తుందో ఇలా చూడండి ఒకసారి. బేస్ అనేది ఏడి, హైట్ అనేది ఈఎన్. సో మీకు ఈ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్రెడీ చాలామంది మెసేజ్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా నేను మ్యాథ్స్ పీడిఎఫ్ అనేది ఇంకా సెండ్ చెయ్యలేదు. ఒకసారి నాకు మళ్ళీ మీరు మెసేజ్ చేస్తే నేను మీకు మ్యాథ్స్ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.